శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 20 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు ఉంది. తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే విశాఖ నక్షత్రం ఉదయం 10 గంటల 58 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 10:58 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం అనేది బాగా సహకరిస్తుంది. శివానుగ్రహం ఉంటుంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో కూడా విజయం చేకూరుతుంది. ఉదయం 10 గంటల 58 నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళొచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. అమావాస్య ఉన్నప్పటికీ కూడా యోగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కీలకమైన ప్రయాణాలు చేసుకున్నా, ముఖ్యమైన పనులు చేసుకున్నా విజయసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి ఈ రెండింటికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాల పరంగా, సేవా కార్యక్రమాల పరంగా ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. లేకపోతే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉదయం 10:58 వరకు ఉంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించి వాటిని నిర్వహించుకోవచ్చు. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి విశాఖ మంచి నక్షత్రము. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలకు కూడా విశాఖ మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మనం మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 10:58 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి చాలా మంచిది. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి కూడా చాలా మంచిది. అమావాస్య అయినప్పటికీ ఎమర్జెన్సీ ఉంటే ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీ చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా శ్రమ ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే బంధువులతో లేనిపోని వాదములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనపరమైన వ్యవహారాల్లో నష్టపోకుండా తగినంత అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి కూడా వృషభ రాశి వాళ్ళకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పనిలో అయినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అయితే బంధువులతో మాత్రం గొడవలయ్యే అవకాశం ఉంది, మిత్రులతో కూడా గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ సమస్య వచ్చినా సరే చక్కటి పరిష్కార మార్గాలు తెలివితేటలతో ఆలోచిస్తారు. మీ సమయస్ఫూర్తితో ఆ పరిష్కార మార్గాల ద్వారా విజయాలు అందుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి ఈరోజు సింహరాశి వాళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయం అందిపుచ్చుకోవడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి లాభాలు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే అధికారులను కలుసుకుంటారు. అధికారులను కలుసుకొని వాళ్ళతో చర్చలు చేసి మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ధనపరంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు పొందటానికి, సంఘంలో మీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకోవటానికి అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల యొక్క కోపం వల్ల ఇబ్బంది పడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు పనిచేసే చోట మీ బాస్కి మీ వల్ల కోపం రాకుండా తగినంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము. ఎందుకంటే బాస్ కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాజదండన అంటే అధికారులు బాస్ మీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సాంఘికంగా పేరున్న వారిని కలుసుకుంటారు. పెద్దవారిని కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనల ద్వారా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే ఇంటి పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి పరంగా సభ్యుల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు విశేషమైన లాభములు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి ప్రమోషన్ల దిశగా అడుగులు వేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, గోవింద గోవింద గోవింద, పుండరీకాక్ష 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 అనే నామాలు 3 సార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈ మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు, అలాగే గోవింద 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 పుండరీకాక్ష 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 అనే నామాలు 3 సార్లు చొప్పున చదువుకుని వెళ్ళటం ద్వారా విశేషంగా వృత్తిపరంగా కలిసి వస్తుంది. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు నూతన వస్త్రాల పరంగా కూడా లాభాలు వస్తాయి. అదేవిధంగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర చాలా మంచిది. అంతేకాకుండా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి, దాని ద్వారా రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.